సో ఇప్పుడు మనం బీజేపీ పార్టీలో ఉన్నామండి. మరి ఇక్కడ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. బీహార్లో గెలుపుకి వారి స్పందన తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. బీహార్లో మంచి మెజార్టీతో గెలిచింది బీజేపీ, మరి మీ స్పందన? ముందే చెప్పింది భారతీయ జనతా పార్టీ యొక్క అధ్యక్షులు కానీ మా అధినేత అమిత్ షా గారు కానీ 200 అన్ని అంచనాలకు అందకుండా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ యొక్క విజయం సాధిస్తున్నటువంటి విశ్వాసం మాకుండే. అది నిజమైంది. బీహార్ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినందుకు ఏ జంగల్ రాజు మరి ప్రభుత్వం లోపట నరక యాతన అనుభవించినటువంటి జనాలు ఈరోజు నితీష్ కుమార్ గారి అది ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా 20 సంవత్సరాల్లో కనీ విని ఎరగని రీతి లోపట బీహార్లో పెద్ద ఎత్తున మరి అభివృద్ధి పనులు చేసిన సందర్భం లోపట భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిరు. అదే రకంగా బీహార్ ప్రజానికానికి అందరికి కూడా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ తరఫున వారికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో బీహార్లో గెలుపు పొందినందుకు మరి బీహార్కి ఏ విధంగా తీర్చిదిద్దుతారు? మనందరికీ తెలుసు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 18 గంటలు ఈ దేశ పౌరుల కోసం పరితపిస్తూ దేశమే కాదు ప్రపంచంలోనే ఒక పెద్ద నాయకుడిగా వారి నాయకత్వంలో ఈరోజు ప్రపంచం అంతా కూడా దాసోహం అంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ దేశ ప్రజల కోసం స్వాతంత్రం వచ్చిన మరి 70 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ దేశంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఈ 11 సంవత్సరాల పాలన లోపల నరేంద్ర మోడీ గారు ఈ పాటికే 3 కోట్ల మరి ఇళ్లను ఇచ్చి ఈ దేశం లోపల ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండొద్దనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ 5 సంవత్సరాల్లో ఇంకా 3 కోట్ల ఇల్లు ఇవ్వడానికి సుమారుగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదే రకంగా దేశంలో ఉండేటువంటి ఏ వ్యక్తి కూడా మరి పని లేకుండా ఉండొద్దనేటువంటి ఒక సందర్భంలో అనేకమైనటువంటి వారి యొక్క లోన్ల ద్వారా నరేంద్ర మోడీ ముద్ర ద్వారా ఈరోజు జాబ్ క్రియేటర్లుగా ఈరోజు దేశ యువత మారుతూ ఉన్నారు. అదే రకంగా గ్యాస్ సిలిండర్ల విషయం లోపల ఏ తల్లి కూడా మరి కట్టెల పొయ్యితో ఉండి వారికి ఇబ్బంది కాకుండా దేశంలో ఉండేటువంటి 12 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ పంపిణీ ఇవ్వడమే కాదు, అదే రకంగా 80 కోట్ల మందికి ఉచితంగా భోజనం పెట్టడం. ఈరోజు కనీ విని ఎరగని రీతి లోపల స్వాతంత్రం వచ్చినప్పుడు 91,000 మరి కిలోమీటర్ల హైవేస్ ఉంటే ఈరోజు కేవలం 11 సంవత్సరాల కాలం చూసినట్టయితే ఈరోజు 1,60,000 కిలోమీటర్ల యొక్క మరి రహదారుల నిర్మాణమే కానీ, అదే రకంగా మెడికల్ కాలేజ్లే కానీ, ఈ యొక్క ఎయిర్పోర్ట్సే కానీ మరి అనేక రంగాల లోపల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా పేదల పక్షాన ఏ సిద్ధాంతం పైన ఈ భారతీయ జనతా పార్టీ యొక్క మరి ఆధారం ఉన్నదో అంత్యోదయ అంతిమ వ్యక్తి ఉదయించే వరకు ఈ దేశం అభివృద్ధి చెందదనేటువంటి యొక్క దృఢ సంకల్పంతో ప్రతి వ్యక్తిని కూడా మరి ఈరోజు పేదరికం నుంచి పేదరిక నిర్మూలన చేసి వారి యొక్క స్థాయిని పెంచి వారిని అభివృద్ధి బాటలో నడిపడంలో కూడా ఈ ప్రపంచం లోపలనే మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసినటువంటి విషయం ఈరోజు 4వ స్థానానికి ఆర్థిక వ్యవస్థ చేరుకుందంటే మరి వారు చేసినటువంటి కృషి కానీ అనునిత్యం ఈ దేశం కోసం పనిచేస్తూ దేశ పౌరులను ఈ భారతదేశ పౌరులందరినీ కూడా ఏకతాటి పైన నడపడం లోపల ఈ దేశ నిర్మాణంలో అందరి శక్తియుక్తులను త్రోడించి ఈ దేశం పరమ వైభవ స్థితిలో వెళ్ళడానికి వారి నేతృత్వంలో ముందుకెళ్తున్నటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తాం. మరి చూసారు కదండి, బీహార్ లో కనివిని ఎరుగని విధంగా మరి బీజేపీ పార్టీ అక్కడ గెలుపొందడం జరిగింది. మరి నిజంగానే అక్కడ గెలుపు పొందిన తర్వాత మేము ఒక రేంజ్ లో అభివృద్ధి చెందిస్తాము బీహార్ కి కూడా అనేసి అంటున్నారు. ప్రతి పదవి అక్కడ ఏ విధంగా అయితే మీరు హామీలు ఇచ్చారో అన్ని మేము అమలు చేయడానికి రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోదీ కూడా అక్కడ బీహార్ కి ఎంతో విధంగా డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేసి అంటున్నారు ఇక్కడ నిరంజన్ యాదవ్ గారు. కెమెరామెన్ సుధీర్ తోటి మాధురి, TG5.